అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 16th మార్చ్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఉన్న మేజర్ అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇవాళ స్టార్టింగ్ టైంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్న అంశాలను కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్ అండ్ నెగిటివ్ బయాస్తో ఉంది. నికే ఆల్మోస్ట్ 0.6% మేర నష్టాలతో, షాంఘై కూడా ఆల్మోస్ట్ 0.7% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా, హాంకాంగ్ మాత్రం ఫ్లాట్గా 0.13% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. అన్నిటికంటే మెయిన్ ఆయిల్ ఈజ్ అన్ బాయిల్ వితౌట్ ఎనీ డౌట్. బ్రెంట్ ఆల్మోస్ట్ $104 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇదొక ప్యానిక్నెస్ని యాజ్ ఆఫ్ నో క్రియేట్ చేస్తుంది. మన మార్కెట్స్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద దీని ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉండబోతోంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూఎస్ మార్కెట్స్లో కూడా 0.5% నుంచి 1% వరకు నష్టాలు, డౌ జోన్స్ 0.5% మేర, నాస్డాక్ 1% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్లో బలహీనత కొనసాగుతోంది. $5,400 నుంచి క్రమంగా వీక్నెస్. వరుసగా రెండో వారంలో కూడా గోల్డ్లో వీక్నెస్. $5,014 దగ్గర గోల్డ్, సిల్వర్ $80 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా పీక్ లెవెల్స్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్, ఎందుకంటే డాలర్ స్ట్రెంతన్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా గోల్డ్ వీక్ అవుతుంది. మేబీ ఇదే లెవెల్స్ దగ్గర గోల్డ్ స్థిరపడే అవకాశం ఉంది. సాధారణంగా రెగ్యులర్గా జరిగే వార్ సినారియోస్లో గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతూ ఉండడాన్ని ఈసారి దాన్ని వాయిడ్ చేస్తూ, దానికి భిన్నంగా ఈసారి గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు కాస్త గ్రౌండ్ ధరలని బేస్ చేసుకుని గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ట్రేడ్ అవుతుండడం కొద్దిగా ప్రోత్సాహకర అంశం. క్రిప్టోస్లో బిట్కాయిన్ $72,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది, ప్రెషస్ మెటల్స్ అక్కడక్కడే ఉన్నాయి. ఏ దేశానికి కూడా కరెన్సీ అంటే దుబాయ్ ఎస్పెషల్లీ జీసీసీ దేశాల్లో బలహీనత ఉంది. ఈ టైంలో కరెన్సీస్ కంటే ఇలాంటి వాటిలో క్రిప్టో కరెన్సీస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో క్రిప్టోస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈవెన్ బిట్కాయిన్ ఆల్మోస్ట్ 3% దాకా పెరిగి $73,000 దగ్గర ఉంది. $65,000 to $67,000 దగ్గర ఉన్న వాటిల్లో సడన్గా ఒక 10% దాకా జంప్. అండ్ ఒక మేజర్ అప్డేట్ చూస్తున్నాం, చైనాస్ ఫ్యాక్టరీ అవుట్పుట్ అండ్ కన్జంప్షన్ ఫోర్కాస్ట్. అయితే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం కొద్దిగా కాంట్రాక్షన్ స్లోగా ఉంది అనేది ఒక పాజిటివ్ అంశం. సో ఎప్పుడైతే $100 పైన ఆయిల్ ట్రేడ్ అవుతూ వస్తుంటుందో క్రూడ్ మనకు ఒక నెగిటివ్ అంశం. ఇది ట్రంప్ అర్జెస్ అదర్ నేషన్స్ టు సెండ్ షిప్స్ టు సెక్యూర్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. సో యుద్ధం ఆయన మొదలుపెట్టారు, కాకపోతే దీన్ని ముగించాలంటే ఇతర దేశాలన్నీ కూడా తనకు హెల్ప్ చేయాలి. ఆ హర్మూజ్ జలసంధి దగ్గర మిగిలిన దేశాలన్నీ కూడా వార్షిప్స్ పెట్టి ఇరాన్ మీద పరోక్షంగా దాడులు చేయడానికి సన్నద్ధం కావాలి. హర్మూజ్ జలసంధిని కాపాడుకొని మిగిలిన దేశాలన్నిటితో కూడా ఆయిల్ వెళ్ళే విధంగా చేయాలి అని చెప్పి ఆయన చేస్తున్నప్పుడు కూడా మిగిలిన దేశాలు ఎస్పెషల్లీ చైనా ఏ మేరకు ముందుకు వస్తుందో ఇక్కడ చూడాలి. ఫెడ్ మే కీప్ రేట్స్ అన్చేంజ్డ్ యాజ్ ఇరాన్ వార్ రాయల్స్ అవుట్లుక్. యాజ్ ఆఫ్ ఇప్పుడున్న కండిషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఫెడ్ ఏమాత్రం సుముఖంగా ఉండకపోవచ్చు. ఇరాన్ ఎఫెక్ట్ కూడా యుఎస్ మార్కెట్స్ మీద గట్టిగా ఉండబోతోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ వడ్డీ రేట్ల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఎలాంటి నిర్ణయాన్ని ఫెడ్ తీసుకోకపోవచ్చు అనేది కూడా ఒక సంకేతంగా ఇక్కడైతే మనం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 100 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఈ ట్రేడ్ని బేస్ చేసుకుని, ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ జోన్లో మన మార్కెట్స్ ఉన్నాయి. ఈ ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బ్లిప్స్ వస్తుంటాయి. ఈ పాజిటివ్ బ్లిప్ని విపరీతంగా మనం పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇవన్నీ షార్ట్ టర్మ్ బ్లిప్స్, షార్ట్ కవరింగ్ కూడా కావచ్చు. దీన్ని మేబీ మన దగ్గర ఏదైనా వీక్ స్టాక్స్ ఉంటే బయటపడేందుకు ఒక ఆపర్చునిటీగా మాత్రమే తీసుకోవాలి. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ భారీగా ఈరోజు పెరిగింది కదా మార్కెట్, మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ సూన్ అన్న థాట్ ప్రాసెస్తో డబ్బులు పెడితే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 10,716 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు 9,977 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. రూపీ 5 పైస్ తగ్గి ₹92.30 దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం. సో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ని బట్టి చూస్తే, సో ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, అంటే మార్కెట్స్లో ఏదైనా మంచి స్పైక్స్ వచ్చినప్పుడు వీక్ స్టాక్స్లో మాత్రమే ఎగ్జిట్ అవుదాము. సో అంత మరీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, కాకపోతే మన దగ్గర క్వాలిటీ స్టాక్స్ ఉన్నప్పుడు మాత్రమే. టాటా మోటార్స్ పీవీ ఏస్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమాని సోల్డ్ 16 lakh shares వర్త్ 52 crores ఇన్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వయా బ్లాక్ డీల్ ద్వారా ఆయన విక్రయించారు. అదానీ టోటల్ గ్యాస్ కట్ ద ప్రైస్ ఆఫ్ ఎక్సెస్ న్యాచురల్ గ్యాస్ సప్లై టు సర్టెన్ ఇండస్ట్రియల్ కస్టమర్స్. ఇదొక అంశం. కోల్ ఇండియా కూడా సన్నద్ధమవుతుంది. ఒకవేళ పవర్ క్రైసిస్ వస్తే మరింత కోల్ని ఇచ్చి పవర్ ఇష్యూస్ ఏవి దేశంలో రాకుండా ఉండేందుకు హిందాల్కో బికాజ్ ఆఫ్ గ్యాస్ షార్టేజ్ వల్ల తన అల్యూమినియం ప్రొడక్షన్ని తగ్గించింది. ఎన్సీడీఆర్సీ యాక్సిస్ బ్యాంక్ని మీద పెనాల్టీ విధించింది 3.2 కోట్ల రూపాయల మేర.
డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ నేపథ్యంలో ఏడీబీఐ బ్యాంక్కి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ప్రభుత్వం ఫిక్స్ చేసిన దానికంటే ఫ్లోర్ ప్రైస్ కంటే తక్కువ బిడ్స్ దాఖలయ్యాయి. అదానీ పవర్ హెస్ సెక్యూర్డ్ లెటర్ ఆఫ్ అవార్డ్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఫర్ ద సప్లై ఆఫ్ 1600 megawatts ఫ్రమ్ వన్ ఆఫ్ ఇట్స్ అప్కమింగ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి 1600 మెగావాట్ల మేర విద్యుత్ని సరఫరా చేయాలని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అదానికి ఒక లెటర్ ఆఫ్ అవార్డ్ అయితే వచ్చింది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ స్టాక్ స్పెసిఫిక్గా, మిగిలిన స్టాక్ స్పెసిఫిక్గా కూడా కొన్ని స్టాక్స్ మాత్రం మనం చూద్దాం. ఎందుకంటే హాలిడే కూడా ఉండింది కాబట్టి చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. అన్ని స్టాక్స్ మనం డిస్కస్ చేయలేము. ఏబీ ఇన్ఫ్రా బిల్డ్కి ఇండియన్ రైల్వే నుంచి దాదాపు 67 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సీమెక్కి ద కన్సార్టియం ఇన్వాల్వింగ్ ద కంపెనీ సెక్యూర్స్ మేజర్ ఆర్డర్ ఫ్రమ్ ఓఎన్జీసీ నుంచి దాదాపు 410 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయని వెల్లడించింది. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఐఆర్డీఏ నుంచి వాళ్ళ జాయింట్ వెంచర్కి రీఇన్సూరెన్స్ కంపెనీ కమెన్స్ చేయడానికి ఒక అనుమతి లభించింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్కి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళ టెర్మినల్ 1లో కార్గోని అప్గ్రేడ్ చేయడానికి లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టు వెల్లడించింది. బజేల్ ప్రాజెక్ట్స్కి అల్ట్రా మెగా ఆర్డర్ వచ్చింది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ నుంచి అని చెప్పి వెల్లడించింది. రామ్కీ ఇన్ఫ్రా మహా ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఎంఐడిసితో దాదాపు 3,000 కోట్ల రూపాయల హైటెక్ ఫార్మా పార్క్ని నిర్మించేందుకు. ఆస్ట్రేడియంలో నర్సింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేసిన తరుణంలో రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు 18 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చినట్టు ఆస్ట్రేడియం వెల్లడించింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ హైయెస్ట్ ఎవర్ డిపాజిట్స్ రికార్డ్స్ హైయెస్ట్ ఎవర్ టోటల్ డిపాజిట్ బ్యాలెన్స్ ఆఫ్ 2,900 crores ప్లస్ వైర్ డిపాజిట్ బ్యాలెన్సెస్ అని చెప్పి ఫినో పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది. దిలీప్ బిల్డ్కాన్కి 160 కోట్ల రూపాయల మేర ఉన్న ఒక రోడ్ ప్రాజెక్ట్స్కి L1 బిడ్డర్గా నిలిచింది. ఇండిగో మార్చి 14వ తారీఖు నుంచి ఫ్యూయల్ సర్చార్జ్ ఒకటి అడిషనల్గా యాడ్ చేయబోతోంది బికాస్ ఆఫ్ క్రూడ్ ప్రైజెస్ పెరుగుతున్న తరుణంలో. వియాటెక్ వ్యాబాక్కి CMWSSB నుంచి 1000 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వాళ్ళ జేవీకి వెల్లడించింది. ఇవి స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ట్రంప్ వార్ క్రై లైక్లీ టు కీప్ ఇండెసెస్ రూపీ ఎడ్జ్ దిస్ వీక్, థ్రెట్ ఆఫ్ ఎస్కలేషన్ డాంపెనింగ్ సెంటిమెంట్, వరీ ఓవర్ ఆయిల్ at $100 సప్లై అన్సర్టనిటీ. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్న అంశాలే. ఈ ట్రంప్ ఎఫెక్ట్ అనేది ప్రపంచం మొత్తం మోయాల్సి వస్తుంది. ఆయన ఆధిపత్యాన్ని ఇరాన్ మీద చూపించాలనుకోవడం, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన దేశాలన్నీ కూడా మోస్తూ రావడం, ఎలివేటెడ్ ఆయిల్ ప్రైజెస్ ఒకటి, రూపీ వీక్నెస్ ఒకటి, మార్కెట్స్లో సెంటిమెంట్ డౌన్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్లో అన్సర్టనిటీ, డిఐఎస్కి అధికంగా కొనుగోలు చేస్తూ రావడం, ఇవన్నీ భారం అంతా మోయాల్సి వస్తుంది. మరికొద్ది కాలం పాటు ఈ ప్యానిక్నెస్, ఈ వీక్నెస్ అనేది మార్కెట్స్లో కొనసాగవచ్చు. ప్రైజెస్ వై అండ్ పార్ట్స్ అండ్ యువర్ పార్సల్స్. ఇక్కడ ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతున్నాయి చాలా వాటికి. ఎలక్ట్రానిక్స్, కార్స్ అండ్ వివిధ గూడ్స్ ఎక్స్పెన్సివ్ కాబోతున్నాయి. లాజిస్టిక్స్ ధరలు పెరగబోతున్నాయి. ప్లాస్టిక్స్, రెజిన్స్, పాలిమర్స్ ఇవన్నీ కూడా 20-25% మేర, ఫ్రైట్ రేట్స్ 7-10% మేర, ఇవన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని రంగాల మీద, అన్నిటి మీద ఉండబోతోంది. యూరోపియన్ చెక్స్ ఫైండ్ స్లూ ఆఫ్ ల్యాప్సెస్ ఇన్ ఎయిర్ ఇండియా ప్లేన్స్. సో ఎయిర్ ఇండియా పదే నెగిటివ్ విషయాల్లో వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఎయిర్ ఇండియా ఆశించిన స్థాయిలో ప్రొసీజర్స్ని సరిగా ఫాలో కాకపోతుండడం వల్ల ద యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ హాజ్ రైజ్డ్ అలార్మ్ అబౌట్ న్యూమరస్ సేఫ్టీ ల్యాప్సెస్ బై ఎయిర్ ఇండియా డిస్కవర్డ్ డ్యూరింగ్ ద సర్ప్రైజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పెక్షన్ అట్ యూరోపియన్ ఎయిర్పోర్ట్స్. యూరోపియన్ ఎయిర్పోర్ట్స్లో వాళ్ళ దేశం నిర్వహించిన సర్ప్రైజ్ చెక్స్లో ఎయిర్ ఇండియా సేఫ్టీ విషయంలో పదే అనేక ల్యాప్సెస్కి ఉన్నాయి వాళ్ళ సెక్యూరిటీ చెక్స్లో అని చెప్పి అర్థమవుతోంది. సో ఫ్లైట్ స్కాన్ విషయంలో ఆయిల్ ప్రైజెస్ స్టెబిలైజ్ అవ్వనంత వరకు ఏదన్నా మార్కెట్స్లో చిన్నపాటి జంప్స్ వచ్చినా కూడా వాటిని సెల్లింగ్ ప్రెజర్ అధికంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మేజర్ అప్డేట్ పరంగా చూస్తే నిఫ్టీ tumbled 2.1% on Friday and ended the week with losses of 5.3% at 23,151 levels దగ్గర. సో అసిత్ మెహతా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్కా ల్యాబ్స్ అండ్ హీరో మోటోకార్ప్ రికమెండేషన్స్ ఇస్తున్నారు. ఇప్కా ల్యాబ్ బై అండ్ హీరో మోటోకార్ప్ సెల్ రికమెండేషన్స్, ఎల్కేపీ సెక్యూరిటీస్ ఇండియన్ బ్యాంక్ సెల్ అండ్ సన్ ఫార్మా సెల్ రికమెండేషన్, అండ్ యాక్సిస్ సెక్యూరిటీస్ కోల్ ఇండియా సెల్, అలాగే ఇండియన్ బ్యాంక్ సెల్ రికమెండేషన్స్ ఇస్తున్నారు. విత్ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ పెట్టారు, దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. సెల్ ఆఫ్స్ పుష్ వాల్యుయేషన్స్ డౌన్ బట్ ఓన్లీ సో మచ్. లాస్ట్ 10 year యావరేజ్తో పోలిస్తే వాటికంటే తక్కువ వాల్యుయేషన్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు చూస్తే BSE 500లో బిలో 10 year వాల్యుయేషన్స్తో 40% ఆఫ్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. 40% ఆఫ్ స్టాక్స్ మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి ఈ ప్యానిక్ కండిషన్స్లో. ఆటో అండ్ ఆటో యాన్సిలరీ బిలో యావరేజ్
10-year యావరేజ్ పరంగా 40% ఆఫ్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. క్యాపిటల్ గూడ్స్లో 33%, సిమెంట్ స్పేస్లో ఎస్పెషల్లీ 82% దాకా 10 years కంటే తక్కువ వాల్యుయేషన్స్తో ట్రేడ్ అవుతున్నాయి అన్నట్టుగా కూడా మనకి మేజర్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సెక్టార్స్ మాత్రమే విపరీతమైన లోయెస్ట్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు. అందులో మేజర్గా సిమెంట్ ఒకటి, తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ మాత్రమే. మార్కెట్ బ్రెత్ సింక్స్ బిలో కోవిడ్ లోస్. మార్కెట్ బ్రెత్ పరంగా చూస్తే అడ్వాన్సెస్ డిక్లైన్స్ రేషియోలో కోవిడ్ కంటే తక్కువ, కోవిడ్ టైంలో అప్పటికంటే ఘోరమైన పరిస్థితిలో ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మ్యాన్కైండ్ ఫార్మా టార్గెట్స్ అర్లీ సెమాగ్లూటైడ్ లాంచ్. సెమాగ్లూటైడ్ ఇప్పుడు దాదాపుగా ఇండియాలోనే ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే 400 నుంచి 600 కోట్ల రూపాయల మార్కెట్ అవుతోంది. ఒబెసిటీని తగ్గించే క్రమంలో చాలామంది ఇప్పుడు సెమాగ్లూటైడ్ని తీసుకుంటున్నారు. ఓవర్ ది కౌంటర్ డ్రగ్గా మారిపోతుంది. అలాంటి ఈ డ్రగ్ ఇప్పుడు మనకి మంత్ ఎండింగ్ నాటికి అది అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆఫ్ పేటెంట్ అయిపోతుంది. ఆఫ్ పేటెంట్ అయిపోతున్నప్పుడు డాక్టర్ రెడ్డీస్ అనుకోవచ్చు, చాలా ఇండియన్ ఫార్మా కంపెనీస్ దాన్ని బెట్ చేయబోతున్నాయి. మ్యాన్కైండ్ ఫార్మా కూడా దాన్ని బెట్ చేయబోతున్న వెల్లడించింది. ఇండియా టు బి ఇమీడియట్ ప్రయారిటీ, ఇంటర్నేషనల్ మార్కెట్స్ విల్ బి ఎక్స్ప్లోర్డ్ లేటర్ అన్నట్టుగా కూడా మ్యాన్కైండ్ చీఫ్ చెప్తున్నారు. విత్ పేటెంట్ సెట్ టు ఎక్స్పైర్ ఆన్ March 28th. సారీ, మంత్ ఎండింగ్ అన్నాను, అది March 28th ఆఫ్ పేటెంట్ అయిపోతుంది. సో ఇండియన్ కంపెనీస్ చాలా వరకు బెనిఫిట్ పొందే ఆలోచనలు ఉన్నాయి ఈ సెమాగ్లూటైడ్ సంబంధించి. క్రూషియల్ టెస్ట్ ఫర్ ఇండియా బ్లాక్ అమిడ్ బీజేపీస్ ఎక్స్పాన్షనిస్ట్ టెస్ట్. సో నిన్న ఎలక్షన్ కమిషన్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డేట్స్ అనౌన్స్ చేసింది. ఇక్కడ రాబోయే మనకి March, April నాటికి ఒక ఫుల్ లెంత్ క్లారిటీ వస్తుంది. బీజేపీ పట్టు ఏ మేరకు ఉంది, ఆ బీజేపీ పట్టు వివిధ రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తమిళనాడు, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఏ మేరకు బీజేపీకి పట్టు ఉంది, దాని తర్వాత మార్కెట్స్ కూడా ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. గేమింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫినో బ్యాంక్ మే ఫేస్ ఈడీ ప్రూబ్. ఇప్పుడే చూసాం ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే డిపాజిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్ డిపాజిట్స్, బట్ అట్ ది సేమ్ టైం గేమింగ్ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎవేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఫినో పేమెంట్స్ బ్యాంక్ మీద. ఫండ్ మేనేజర్స్ బెట్ ఆన్ మెటల్స్ పవర్ అమిడ్ జియో పొలిటికల్ టర్మాయిల్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసిన వాటిలో అజంతా ఫార్మా, మ్యారికో, సెయిల్, బెర్జర్, సోలార్ ఇండస్ట్రీస్, అదాని పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఏంజిల్ వన్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పవర్ గ్రిడ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడున్న టర్మాయిల్ కండిషన్స్లో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఫ్రెష్గా ఏ స్టాక్స్ని బై చేసాయి, ఫ్రెష్గా ఏ స్టాక్స్ని పూర్తిగా కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యాయన్న డేటా ఇక్కడ చూడొచ్చు. మీరు ఒకసారి పాస్ చేసుకుని. వార్ డ్రివెన్ సెల్ ఆఫ్ ఎరోడ్స్ $447 billion ఆఫ్ ఇండియాస్ మార్కెట్ క్యాప్ క్లోజ్ టు కోవిడ్ క్రాష్. సో అలాంటి కోవిడ్ క్రాష్ లాంటి సినారీ మనం చూసాం. దాదాపుగా $450 బిలియన్ సంపద హరించుకుపోయింది మార్కెట్ యాప్ పరంగా. హోప్ అఫ్లోడ్ ఫర్ మెగా ఫ్లోట్స్. రీసెంట్గా సెబీ తీసుకొచ్చిన కొన్ని మార్పులు చేర్పుల వల్ల అతిపెద్ద ఐపీఓస్ అయిన ఎన్ఎస్సి, రిలయన్స్ జియో, అలాగే ఫ్లిప్కార్ట్, ఈ 3 ఐపీఓస్ రావడానికి క్లియర్ చేశారు. ఆటో ఎర్నింగ్స్ అట్ రిస్క్ యాజ్ డిమాండ్స్ పటర్స్, మార్జిన్ వరీస్ మౌంట్. మార్జిన్స్ ఇష్యూస్ రాబోతున్నాయి. ఎందుకంటే ఒకటి డొమెస్టిక్ డిమాండ్ తగ్గుతుందో లేదో పక్కన పెడితే మనకు వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా నుంచి డిమాండ్ అయితే ఉంటుంది ఆటోమొబైల్ కంపెనీస్కి. ఎస్పెషల్లీ మనకి ఓవరాల్ ఎక్స్పోజర్ టు వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా స్టాండ్స్ అట్ 30% ఫర్ అశోక్ లేలాండ్, 40% ఫర్ హుందాయ్ అండ్ 12% ఫర్ మారుతి సుజుకి, 26% ఫర్ ఐషర్ మోటార్స్ అండ్ 10% ఫర్ బజాజ్ ఆటో. సో మనకు వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా నుంచి మన కంపెనీస్కి ఈ స్థాయిలో అయితే మార్కెట్ షేర్ ఉంది. ఈ స్థాయిలో వాళ్ళకి రెవెన్యూలో వెయిటేజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఈ ఇష్యూస్ కారణంగా లాజిస్టిక్స్ ఇష్యూస్ ఒకటి, అట్ ది సేమ్ టైం అక్కడికి మనం పంపించడానికి ఆటో యాన్సిలరీ ధరలు పెరగటం, ఇవన్నీ కూడా మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ఆటో కంపెనీస్కి అన్నట్టుగా కూడా ఇక్కడ చూడవచ్చు. సో దీంతో మనకు రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు March 1వ తారీఖు నుంచి అశోక్ లేలాండ్ 20% మేర, టాటా మోటార్స్ పీవీ దాదాపు 19% మేర, బాష్ 17% మేర, మారుతి 15% మేర, అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా 13-14% మేర పతనం కావడం కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా నిఫ్టీ ఆటో 10% మేర క్రాక్ అయింది ఈ 16-15 రోజుల సమయంలోనే. బట్ ఇలాంటిదైనా మంచి ఆపర్చునిటీ కూడా అవుతుంది ఈవెన్ మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి స్టాక్స్ని అక్వైర్ చేసుకునేందుకు. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.